హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఒక ప్రయోగం చేయబోతున్నాను. అది మా గోడల మీద అనమాట. రీసెంట్ టైంలోనే మేము పెయింటింగ్లు అయితే వేయించాము, 1 వీక్ ముందనమాట. సో ఇంతకుముందు అయితే మా పిల్లల కళాఖండాలు అన్నీ ఉండేవండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే స్విచ్ బోర్డ్ పెయింటింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సాయంత్రం అయ్యిందండి. మా చాందిని ట్యూషన్కి వెళ్ళింది. మా బాబు అయితే పడుకొని లేవలేదనమాట. 1 అవర్ ఇలా టైం ఉంది. ఈ టైంని ఏం చేద్దాము అనుకున్నాను. స్విచ్ బోర్డ్ పెయింటింగ్ వేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ట్రీ లాగా వేద్దాం అనేసి అయితే అనుకున్నాను అనమాట. అందుకోసం అని చెప్పేసి పెన్సిల్తో ట్రీని డ్రా చేసేసాను ఇలా. కింద కూడా కొంచెం డిజైన్గా ఇలా లైట్లు లాగా పెట్టేశాను అనమాట. తర్వాత వచ్చేసి నేను వేసిన ట్రీకి బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ వేయాలనుకుంటున్నాను కాబట్టి బ్రౌన్ రెడ్ కలిసిపోతాయి కాబట్టి నేను బ్లాక్ కలర్ అనేది వేసుకుంటున్నాను. దీని రిజల్ట్ అయితే ఎలా వస్తుందో నాకైతే తెలియదండి. నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అనమాట. ఎలా వస్తుందో తెలీదు, బట్ స్టార్ట్ అయితే చేసేసాను. ట్రీకి అయితే పెయింటింగ్ వేయడం అయితే పూర్తయిపోయింది. దీనికి ఫ్లవర్స్ వేయాలి కదా, దానికోసం వచ్చేసి స్క్రబ్ తీసుకున్నానండి. ఈ స్క్రబ్ను వచ్చేసి ఫస్ట్ ఇలా ఫ్లవర్ షేప్లో కట్ చేసేసుకున్నాను. చాకు వేడి చేస్తే కట్ చేసుకుంటే మనకి ఈజీగా తెగిపోతుంది అనమాట. ఇక్కడ ఒక షేప్లో ముందు డ్రా చేసుకుని తర్వాత కట్ చేసేసాను దీన్ని. నెక్స్ట్ వచ్చేసి మా చాందిని గడి ఆర్ట్ సామాన్లు అయితే తీసుకున్నాను. అందులోన ఇప్పుడు రెడ్ కలర్ ఫస్ట్ తీసుకుంటున్నాను. రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం రెడ్ కలర్ కొద్దిగా తీసుకొని మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా. నేను ఫస్ట్ కట్ చేసుకున్న ఈ స్క్రబ్ని ఫస్ట్ రెడ్ కలర్లో డిప్ చేసేసి ఇలా అచ్చులా వేసేస్తున్నాను. మనం సరిగ్గా వేసినా సరే అన్ని ఫ్లవర్స్ ఒకే సైజులో ఉండవు. ఇలా వేసుకుంటే మనకి ఫ్లవర్స్ అన్నీ ఒకే సైజులో వస్తాయి. అది నేను ఫస్ట్ టైం కాబట్టి అవి ఎలా వస్తాయో కూడా నాకు తెలియదు అనమాట. అందుకని చెప్పేసి ఇలా డిప్ చేసేసి అచ్చులా వేసేసి తర్వాత కలర్ అనేది ఫిల్ చేసేస్తున్నాను ఆ ఫ్లవర్కి. ఇలా అన్ని ఫ్లవర్స్ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్తో వేసాను ఎలా వస్తుందని చెప్పేసి. చూసారు కదా, ఆ ఫ్లవర్కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. దీనికి కూడా కలర్ వేసేసాను. అదే ఫ్లవర్తో ఎలాగో వేసేసాను కదా అని చెప్పేసి మిగిలినవన్నీ ఇలా స్క్రబ్తో ఒకసారి ఇలా డిప్ చేసేసి అచ్చులా వేసేసి తర్వాత కలర్స్ అనేవి వేసేసుకున్నాను. ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే ఎల్లో కలర్ వేద్దాం అనుకున్నాను. ఎల్లో కలర్ వచ్చేసి వాల్ కూడా ఎల్లో కలర్లోనే ఉంది కదా, అంటే కొంచెం లైట్ కలర్, కానీ అస్సలు కనిపించట్లేదు ఎల్లో కలర్ ఫ్లవర్స్. అందుకని చెప్పేసి నా దగ్గర వచ్చేసి పింక్ కలర్ లేదు. అందుకనేసి రెడ్ అలాగే వైట్ కలర్ అయితే కలిపాను. లైట్ పింక్ కలర్ అనేది వచ్చిందనమాట. దాన్నే పింక్ కలర్ ఫ్లవర్స్ లాగా వేసేసాను. చూసారు కదా, ఫ్లవర్స్ అన్నీ కూడా వేసేసాను. ఎల్లో కూడా 2 వేసాను అనమాట. అలాగే ఉంచేసి పింక్ రెడ్ కొద్దిగా కెమెరాలో కనిపించట్లేదు కానీ బయట కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో ఇలా వేసేసి నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇక్కడ పక్కన ఇలా బ్లాక్ కలర్లో వేసాను కదా, అక్కడ గ్రాస్ అలాగే ట్రీకి లీవ్స్ లాగా వేసేస్తున్నాను. ఈ చెట్టుకైతే చుట్టుకునేటట్టు ఒక ఫ్లవర్ ప్లాంట్ అనేది వేద్దామని అయితే అనుకున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ మా ఇంటి ముందు ఉంటుంది. అది గుర్తొచ్చింది, అదే వేసేద్దామని చెప్పేసి ఇలా ఫస్ట్ అయితే ఇలా వేసేస్తున్నాను. ఇలా కొమ్మలు ఉన్నాయి కదా, ఇక్కడ గ్యాప్ల దగ్గర ఒగ్గేస్తూ మనకి ఎలా కావాలంటే అలా పెట్టేస్తున్నాను. గ్రీన్ కలర్తో డ్రా చేసేస్తున్నాను అనమాట. ఇలా అయితే పూర్తయిపోయింది. ఇది కూడా గ్రాస్ కూడా వేసేసాను. పక్కన కూడా
చూసారు కదా, దగ్గర నుంచి చూస్తే ఇలా ఉందన్నమాట. ఇదే పాత వెరైటీ ప్లాంట్. అలాగే పక్కన కూడా గ్రాస్ వేసేసాను. ఇంకా దీనికి ఫ్లవర్స్ కోసం 2 ఇయర్ బడ్స్ని తీసుకొని రెడ్ కలర్లో డిప్ చేసేసాను. ఈలోపు మా బాబు కూడా పక్కన లేసిపోయాడు చూసారు కదా. ఇంకా వాడు కూడా వేస్తానని గోల్ చేశాడు, కాకపోతే వాడికి ఇవ్వలేదన్నమాట. తర్వాత వచ్చేసి ఆ ఇయర్ బడ్స్తో రెడ్ కలర్లో డిప్ చేసేసి ఇలా ఈ గ్రాస్ ఫ్లవర్స్ అనేవి వేసేసాను. ఇవి యాక్చువల్లీ నేనేంటంటే బొగడ బంతి పూలు అంటారు కదా, అవి వైలెట్ కలర్లో ఉంటాయి, అవి అనమాట. అది గుర్తొచ్చింది, ఇంకా అలా వేసేసాను. కాకపోతే వైలెట్ కలర్ నా దగ్గర లేదు కాబట్టి రెడ్ అండ్ వైట్, అంటే ఫస్ట్ రెడ్ డాట్స్ పెట్టాను, తర్వాత వైట్ డాట్స్ కూడా అక్కడక్కడ పెట్టేశాను. అలాగే ఈ పాదు వెరైటీ ప్లాంట్ ఉంది కదా, దానికి సింగిల్ ఇయర్ బడ్తో ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసాను అనమాట. సో అవి కూడా చాలా అందంగా వచ్చాయి ఫ్లవర్స్ లాగే. ఇంక నెక్స్ట్ వచ్చేసి మా బెడ్షీట్ని చూడగానే నాకు ఒకటే గుర్తొచ్చిందండి. పెద్ద ఫ్లవర్స్ వేసాను కదా, ఇంకా మధ్య మధ్యలో విరబూయడానికి రెడీగా ఉన్న ఫ్లవర్స్ కూడా ఉండాలని చెప్పేసి బ్లాక్ రెడ్ కలిపేసి అలా వేసేసాను. ఇంకే నేను ముందు చెప్పాను కదా పాదు వెరైటీ మొక్క అని, ఇదే అనమాట. దీనికి రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే పోస్తాయి. ప్రస్తుతానికైతే లేవు, కానీ ఇక్కడ చూపిస్తాను చూడండి, మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది గుర్తొచ్చే వేసేసాను. ఇంకా ఫైనల్గా మా చాందిని గడ వస్తే ఇంకా దానికి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని తను అడుగుతాను, చూపిస్తాను పెయింటింగ్ అది ఏమంటుందో చూపిస్తాను మీకు. ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉందండి. ఇంక తను వచ్చిన తర్వాత ఎలా వేసావు అని అడిగింది అనమాట. స్క్రబ్ ఇది చూపించాను, అది సో దానికి ఏం ఐడియా వచ్చిందంటే దాని లోపల నుంచి ఇలా గీసేస్తుందంట. నేను వేసేస్తాను పెన్సిల్తోని ఫ్లవర్స్ అని చెప్తుంది. ఇక్కడ ఇంకా 2 స్విచ్ బోర్డులు ఉన్నాయండి, దానికి ఎలాంటి పెయింటింగ్ వేస్తే బాగుంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.